ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడే కట్టెలవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కోసి అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి అతని ఇనుప గొడ్డలి నదిలో పడిపోవడంతో నది దేవత ప్రత్యక్షమై అతని నిజాయితీని పరీక్షించింది. బంగారు, వెండి గొడ్డళ్ళు ఇచ్చినా అతను అంగీకరించలేదు. చివరకు తన ఇనుప గొడ్డలిని గుర్తించి చెప్పాడు. దేవత అతని నిజాయితీకి మెచ్చి 3 గొడ్డళ్లను బహుమతిగా ఇచ్చింది. కాలం గడిచింది. ఒకరోజు ఆ కట్టెలవాడు తన భార్యతో కలిసి అదే నది ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతని భార్య జారి నదిలో పడిపోయింది. అయ్యో, నా భార్య అని కట్టెలవాడు ఆర్తిగా కేక వేశాడు. అతని తీవ్ర ఆందోళనలో కూర్చొని దేవతను ప్రార్థించాడు. మళ్ళీ నది దేవత ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె చేతిలో ఒక అప్సరసల అందమైన స్త్రీని తీసుకొచ్చి అడిగింది. ఇది నీ భార్యనా అని దేవత అడిగింది. కట్టెలవాడు ఒక్కసారిగా ఆ స్త్రీని చూసి అవునమ్మా, ఇదే నా భార్య అని చెప్పాడు. దేవత ఆశ్చర్యపోయింది. గతసారి బంగారు, వెండి గొడ్డలు నిరాకరించిన నువ్వు ఇప్పుడెందుకు అబద్ధం చెప్పావు? నీ నిజాయితీ ఎక్కడికి పోయింది అని కోపంగా అడిగింది. కట్టెలవాడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, నేను చాలా పేదవాడిని. గతసారి మీరు బంగారు, వెండి గొడ్డళ్ళు ఇచ్చినా నేను అంగీకరించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నేను ఈ అప్సరసను కాదు అని చెబితే మీరు ఇంకొక అందమైన స్త్రీని తీసుకొస్తారు. ఆమెను కూడా కాదు అంటే చివరికి నా అసలు భార్యను తీసుకొస్తారు. అప్పుడు మీరు ముగ్గురిని నాతో పంపిస్తే ఈ తీవ్ర పేదరికంలో నేను 3 భార్యలను ఎలా పోషించగలనమ్మా? అతని అమాయక సమాధానం విని దేవత ఒక్కసారిగా నవ్వింది. నీ తెలివి కూడా నీ నిజాయితీలా గొప్పది అని చెప్పి అతని అసలు భార్యను సురక్షితంగా తీసుకొచ్చింది. నిజాయితీకి తోడు చమత్కారం ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది అని ఆశీర్వదించింది. కట్టెలవాడు తన భార్యతో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. నీతి: నిజాయితీకి జ్ఞానం జోడిస్తే అది మరింత గొప్పదవుతుంది. తెలివున్న నిజాయితీని మనిషిని కష్టాల నుంచి కాపాడుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్